జగన్ పరిపాలన గురించి మీరేమంటారు? ఓన్లీ సంక్షేమం తప్ప ఏమీ లేదు అందులో. అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకం అంటారా? అంటే ఓన్లీ ఫ్రీగా డబ్బులు ఇస్తే అది పరిపాలన కాదు కదా. జస్ట్ అభివృద్ధి ఏమన్నా ఉంటే దాన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా ఉండాలి కదా. ఓన్లీ డబ్బులు వేసి అకౌంట్లో మన దగ్గర అప్పు చేసి బయట నుంచి ఖజానాకి సంక్షేమం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, యువతకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే యువతలో నైపుణ్యత అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమన్నా వేకెన్సీస్, జాబ్ వేకెన్సీస్ ఏమన్నా అభివృద్ధి ఉంటే, ఏమన్నా పరిశ్రమలు కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే తెలంగాణలో మనకి నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. సో ఇక్కడ పార్లమెంట్కి సునీల్ గారును అండ్ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మన కాకినాడకు సంబంధించి అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళు పార్లమెంట్లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తే మంచిదంటారు? యాక్చువల్గా అయితే చలంశెట్టి సునీల్ గారు తెలియదు. యాక్చువల్లీ రీసెంట్గా వచ్చారు ఆయన కూడా. ఉదయ్ శ్రీనివాస్ కూడా ఇద్దరే. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అని ఉదయ్ వస్తాడేమో మా ఉద్దేశం. Please like and subscribe Eagle Andhra.